అండి నేను మీ హర్లతని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి. దీపావళి రోజు లాగ్ అనమాట ఇది. ఆ రోజు మార్నింగ్ ఇంటి బయట అది అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇలాగ ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. ఈరోజు ముగ్గు అయితే చాలా బాగా కుదిరిందనమాట. ఇంకా తర్వాత లోపల కూడా ఇంట్లో కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని మాప్ అది పెట్టేశానమాట. పెట్టేసిన తర్వాత ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఆఫ్టర్నూన్ వరకు అయితే ఈ లాగ్ అయితే తీసానండి. తర్వాత ఈవినింగ్ అయితే నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం అనమాట. ఈవినింగ్ అయితే పండగ అనేది అక్కడ చేసుకున్నాము. అక్కడ ఏ విధంగా పండగ చేసుకున్నాము అనేదంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి. తప్పకుండా అయితే చూడండి, చాలా బాగా జరిగిందనమాట. ఈ వీడియో కనుక మీకు చూడడం ఇదే ఫస్ట్ టైం కనుక అయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు దీపావళి అనేది ఏ విధంగా చేసుకున్నారనేది కామెంట్ చేయండి ప్లీజ్. బేగా మన ఛానల్ అనేది మోనిటైజేషన్ అవ్వాలని బ్లెస్ చేయండి. ఇంకా మార్నింగ్ అయితే మొత్తం మాపు అది అంతా పెట్టేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెష్ అది అయిపోయిన తర్వాత నీట్గా ఇలాగా బెడ్షీట్స్ అవి చేంజ్ చేస్తున్నాను అనమాట. పండగ కదా అందుకని చెప్పేసి పిల్లో కవర్స్ అవన్నీ కూడా చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ అవే సర్దుతున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే 5 ఇలాగ అయిందండి. ఇంకా మా నాన్నమ్మ వాళ్ళైతే ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడ మేము దీపావళి అనేది ఏ విధంగా చేసుకున్నాము ఏంటి అనేదంతా కూడా మీకు వీడియోలో అయితే చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో వస్తుందండి మీకు. ఇదైతే నేను మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు అయితే రొటీను నేను ఏ విధంగా చేశాను అనేది నేను మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇవి పిల్లో కవర్స్ అయితే కొద్దిగా నేను తీసుకున్న పిల్లోస్కి అయితే కొద్దిగా ఇవి టైట్ అయిపోయినాయండి. చిన్ని పిల్లోస్ ఉంటాయి కదా అవి అయితే సరిపోతాయి అనమాట. నేనైతే ఇవి తీసుకున్నాను. ఈ పిల్లోస్ నేను డీమార్ట్లో అయితే తీసుకున్నానండి. ఒక్కొక్కటి 100 పడింది అనమాట. అవి రెండే తీసుకున్నాను. ఇంకా దివాన్ మీద బెడ్షీట్స్ అలాగే మంచం మీద బెడ్ మీద బెడ్షీట్స్ అవన్నీ కూడా నేను నీట్గా అయితే సెట్ చేసేసుకున్నాను, సర్దేశానండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే పెసరట్లు అయితే వేస్తున్నాను అనమాట. ముందు రోజు ఆల్రెడీ పెసరట్లే వేసానండి. అదైతే కొద్దిగా రుబ్బుందనమాట. ఆ రోజు ముందు రోజు నైట్ అయితే చపాతీ చేశానమాట. చపాతీ అయితే 2 ఉంటే మా హస్బెండ్ తినేశారు. నాకైతే ఒక 2 అట్లు వచ్చేంత వరకు పెసరట్లు రుబ్బు ఉందనమాట. నేనైతే పెసరట్లు అయితే వేసేసుకున్నాను. కొద్దిగా నేను చట్నీ ఉందనమాట. దాంతో ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. ఇంకేమీ చేసుకోలేదు. ఇక్కడ ఇంకైతే 2 అట్లే కదా అని చెప్పేసి ఇంకా గిన్నెలో అయితే ఆయిల్ని ఏమీ సపరేట్గా వేసుకోలేదనమాట. డైరెక్ట్గా ఇలా వేసేసుకుంటున్నాను. ఇంకా దీని తర్వాత ఏంటంటే చిన్నది స్మాల్ డెకరేషన్ అయితే మీకోసమేమో చూపిద్దాం కదా అని చెప్పేసి చేశాను అనమాట మార్నింగు. ఇంకా ఇక్కడ బెడ్ అయితే ఇలా నీట్గా అయితే పరిచేసుకున్నాను. చేసుకున్నాను. ఇక్కడ గోడకైతే జరపాలి కదా, ఇంకా అలాగైతే బ్యాక్ జరుపుతానమాట. ఎప్పుడైనా సరే జరిపేటప్పుడు చేతులతో ఇలా పుష్ చేసేదానికంటే వెనకాతలు ఇలాగ అంటే కొద్దిగా మనకి బరువు అనేది అనిపించదనమాట. ఇక్కడైతే డైలీ నేను ఎప్పుడు ఇలాగ పువ్వులు పెట్టుకుంటాను కదండి. అలాగే చామంతి పూలు గులాబీ పూలు అయితే తెచ్చుకున్నాను అనమాట. డెకరేషన్ చేసే గిన్నెలోనే ఇలాగ చామంతి పూలు గులాబీ పూలు అయితే పెట్టుకున్నాను.
ఇంకా రోజైతే ధూపం అయితే ఇచ్చేసాననమాట. ఇల్లు మొత్తం అంతా కూడాను మనకి నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా పోవాలి కదా! అందుకని ధూపం అయితే ఇచ్చేసాను. ఇంకా ఈవినింగ్ అయితే ఇంటికి నిమ్మకాయలు అవి అయితే కట్టేశారనమాట మా హస్బెండు. ఇలాగా చిన్న క్యాండిల్ అయితే తీసుకున్నాను అనమాట. ఆ క్యాండిల్ అయితే వెలిగించాను. అంటే మీకోసం అనేది ఒక చిన్న డెకరేషన్ కింద చూపిద్దాం కదా అని చెప్పేసి, మీకు ఈవినింగ్ టైము యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఇలాగా పెట్టానండి. షార్ట్‌లో పెట్టాననమాట. షార్ట్‌లోని దీపావళి రోజు మార్నింగే నేను మీకు ఈ డెకరేషన్ చేసేసి షార్ట్‌లో అయితే పెట్టేశాను. మీరు చూసే ఉంటారు. ఇక్కడ క్యాండిల్ పెట్టి క్యాండిల్ చుట్టూ కూడా ఇలాగైతే పెట్టాను. ధూపం అయితే ఎప్పుడు కూడా మంగళవారం పూట, శుక్రవారం పూట కూడా ఇల్లు మొత్తం అంతా కూడా ఇస్తూ ఉంటానండి 4 మూలన. వీడియో అయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే దీపావళి రోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను రైస్ పెట్టానండి. అలాగే పప్పు టమాటీ కర్రీ చేశాను. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా ఒక పూటకి సరిపడినంతే నేను లంచ్లోకి అయితే ప్రిపేర్ చేశాను అనమాట. బంగాళదుంప ఫ్రై చేశాను. తను బంగాళదుంప ఫ్రై అయితే చేయమన్నారు, అందుకని బంగాళదుంప ఫ్రై చేశాను. ఓన్లీ ఒక 5 దుంపలు పచ్చి ముక్కలు అయితే వేపేశాను అనమాట. చాలా తక్కువ అయితే సరిపోతుంది కదా. పప్పు కూడా ఒక చిన్న గరిటతో అయితే వేశాను అంతే. ఇంకా 2 టమాటాలు వేసేసి కుక్కర్లో పెట్టేసి పోపు పెట్టేశాను సింపుల్గాన. పొటాటో ఫ్రై కూడా సింపుల్గా నేను ఏ విధంగా చేశాననేది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇలా చేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుందండి. సింపుల్గా కూడా అయిపోతుంది, అందరికీ కూడా నచ్చుతుంది. పప్పులో కానీ రసంలో కానీ అయితే చాలా బాగుంటుంది అనమాట. మీడియం సైజులో అయితే పీసెస్ని అయితే కట్ చేసుకుంటానండి. మరి చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోకూడదు, గుండెలా అయిపోతుంది అనమాట. మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి. పప్పు ఇదిగో చూసారు కదా, కందిపప్పు కొద్దిగా తీసుకున్నాను అనమాట. గిన్నెలో వేసేసుకొని పెట్టేసుకున్నాను. వాటర్లో వేసేసి ఒక పావు గంట 20 నిమిషాల పాటు అయినా సరే నేను ఉంచుకుంటానండి. ఎందుకంటే పప్పులు మొత్తం ఎల్లో కలర్లో వచ్చేస్తుంది కదా, అది మొత్తం పోతే మనకి గ్యాస్ అనేది పోతుంది అన్నట్టుగా చెప్తారనమాట. ఎందుకంటే పప్పు తింటే మనకి గ్యాస్ ఫామ్ అవుతుంది అని అంటారు కదా. కాబట్టి ఇలాగా ఒక 3-4 సార్లు కడుక్కొని నిండా వాటర్ వేసుకొని ఉంచుకొని కొద్దిగా, అంటే పప్పు మునిగేంత వరకు వాటర్ ఉంచుకొని తర్వాత దాన్ని మనం ఒక 20 నిమిషాల తర్వాత 20 నిమిషాల వరకు ఉంచుకొని తర్వాత వాటర్ వంపేస్తే మనకి పప్పులో కొద్దిగా గ్యాస్ అనేది పోతుంది అని చెప్తారు. ఇంకా పొటాటో అయితే కట్ చేస్తాను కదా, ఇంక ఇప్పుడైతే పప్పులోకి అయితే ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ కూడా కట్ చేసేస్తున్నానండి.
ఆ పక్క రైస్ అయితే అవుతుంది. పొయ్యి మీద రైస్ పెట్టేశాను. కుక్కర్లో పెట్టేస్తే మనకి ఫాస్ట్గా కూడా అయిపోతుంది కదా. ఇక్కడ ఏంటంటే తను ఆరెంజ్ జ్యూస్ అడిగారనమాట కొద్దిగా. అవి చిన్న కాయలండి. ఇవి ఏంటంటే తినడానికి కాకుండా మనకి జ్యూస్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి అనమాట. అందుకని తెచ్చి మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చాను. ఇవైతే ఇలాగ నేను మిక్సీలో అయితే వేయనండి. ఒక 4 కాయలు అయితే తీసుకుంటాను. కట్ చేసేసి వాటిని చేత్తో నిమ్మకాయ మనం రసం ఎలా తీసుకుంటామో అలాగ రసం తీసుకొని కొద్దిగా షుగర్ వేసుకుంటాను, లేదా పటిక పొడి వేసుకుంటాను. వేసుకొని గ్లాస్ సగం వరకు ఇలాగ మనకు జ్యూస్ వస్తుంది కదా, మిగతా హాఫ్ గ్లాస్ కూడా నేను వాటర్ వేసేసి కలిపేస్తాను అనమాట. ఇక్కడ ఏంటంటే తనకి నాకు ఇద్దరికి కూడా కలుపుతున్నాను అనమాట. నేను ఫస్ట్ అయితే ఇలాగ గ్లాస్లోకి కలిపేస్తున్నాను, తర్వాత తనకైతే కలుపుతాను. ఆరు కాయలు అయితే ఇలా తీసుకుంటానండి ఎప్పుడూనూ. తనకు 3 నాకు 3 అన్నట్టుగా తీసుకుంటాను. ఒక్కొక్కసారి కాయల్లో రసం ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. కొంత కాయల్లో రసం అనేది ఎక్కువగా రాదు కదా. మనకి విటమిన్ సి అనేది కూడా తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలన్నా చేయాలన్నా సరే మన బ్లడ్కి సంబంధించింది, చాలామంది బాడీలో మనకి బ్లడ్ తక్కువగా ఉంది అని అన్నప్పుడు బ్లడ్కి సంబంధించినవి తింటూ ఉంటాం కదా. మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ముందు మన బాడీలోని విటమిన్ సి కూడా సరిపడినంత అయితే ఉండాలండి. అందుకని చెప్పేసి ఇలాగ విటమిన్ సి అనేది కూడా మనం తీసుకుంటూ ఉండాలి. ఇలా కమలాలు అయితే ఇప్పుడు మనకు కార్తీక మాసం కాబట్టి కమలాలు అయితే మనకు ఎక్కువగా వస్తూ ఉంటాయండి. కాబట్టి ఈ టైంలో కమలాలు అయితే తీసుకోవాలి. ఇక్కడైతే గాజు గ్లాస్లో అయితే వేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే స్టీల్ గ్లాస్లో వేసాను కదా, తర్వాత గాజు గ్లాస్లో వేసాను అనమాట. ఇందులో మంచిగా కనిపిస్తుంది కదా వీడియోలో అని చెప్పేసి ఇది తీసానండి. ఇలాగ 4 కాయలు అయితే సరిపోతుంది అనమాట రసం. నేను ఎప్పుడైతే ఈ విధంగా అయితే ఎక్కువ చేసుకుంటానండి కమలా జ్యూస్ అయితే మ్యాక్సిమము. ఇదిగో ఇప్పుడు చూసారు కదా, రసం చూసారు కదా, గ్లాస్ అయితే సగానికి వచ్చింది. ఇప్పుడు అందులో కొద్దిగా షుగర్ వేస్తాను. షుగర్ వేసి చాలా తక్కువ, లేదంటే పటిక పొడి వేస్తాను. వేసేసుకొని అందులో మిగతా హాఫ్ గ్లాసు వాటర్ వేసేసి కలిపేస్తాను. ఇక్కడైతే రైస్ అయిపోయిందనమాట, వచ్చేస్తున్నాను. ఇంకా అన్ని పనులు అండి. ఇంకా ఒకవైపు అన్నం, ఒకవైపు కూర, ఇలాగ ఒకవైపు తనకు జ్యూస్ కావాలంటే జ్యూసు, ఇంకా అన్నీ అనమాట. మల్టీ టాస్కింగే. ఇంకొద్ది వాటర్ వేసాను. ఇదిగో చూసారు కదా, మిగతాది గ్లాస్ వాటర్ వేసాను. ఇలా తాగండి, బాగుంటుంది అనమాట. డైరెక్ట్గా మనం జ్యూస్ చేసుకుంటే కమలా పండు ఒకటండి, బొత్తాయికాయ ఒకటి, రెండు కూడా మనం మిక్సీలో కానీ పడితే పిక్కలు ఉంటాయి కదా, వాటికి వగరు వచ్చేసి అస్సలు బాగోదు. ఇదైతే జ్యూస్ చేసుకుని కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి వగర్ అనేది రాదనమాట, నీట్గా మంచిగా ఉంటుంది. కాబట్టి ఇలాగే ట్రై చేయండి. నేను చెప్పాను కదా, జ్యూస్ చేసిన తర్వాత మనం ఒక 4 కాయలు, ఎన్ని కాయలు పిండాలనుకుంటున్నామో అంతవరకు, అంటే మినిమం గ్లాస్ సగం వరకు జ్యూస్ వచ్చే వరకు చూసుకొని మిగతా సగం మాత్రం కంపల్సరీగా వాటర్ అయితే కలుపుకోవాలండి. ఎందుకంటే ఇది సిట్రిక్ యాసిడ్ కాబట్టి డైరెక్ట్గా ఎప్పుడు కూడా తీసుకోకపోవడమే మంచిదండి. ఫుల్గా డైరెక్ట్గా తీసుకోకూడదు. మనం ఏదైనా పండు రూపంలో తీసుకున్నామంటే అది ఒకటే తింటాం కాబట్టి ప్రాబ్లం లేదు మనకి. కానీ ఇవి 4 కాయలు 3 కాయలు కాబట్టి ఒకేసారి అంత జ్యూస్ మనం తీసుకోకూడదు డైరెక్ట్గానే, లిక్విడ్ కాబట్టి అందులో వాటర్ కలుపుకొని మనం తీసుకోవాలన్నమాట. ఇక్కడ తనకైతే జ్యూస్ ఇచ్చాను. ఇంకా తర్వాత అయితే ఇక్కడ పప్పు అయితే పెట్టేశాను. విజిల్స్ వచ్చాయి అనమాట. ఇంక ఇది కూడా పక్కన పెట్టేసి ఇంకా పొయ్యి మీద అయితే ప్యాన్ పెట్టేశాను అనమాట, పొటాటో ఫ్రై చేద్దాం కదా అని చెప్పేసి.
ఇది ప్యాన్ అండి, కొత్తదనమాట. నేను తీసుకొని అయితే ఆల్రెడీ 1 ఇయర్ దాటిపోయింది. కొద్దిగా బేగా అయితే వాడననమాట. ఏవైనా కూడా దాచుకొని వాడుకుంటూ ఉంటాను నేను. ఏవైనా సరే సెట్ అయితే తీసుకున్నాను. ఇంకా యూజ్ చేయలేదు. ఇప్పుడు తీసుకొని ఒక్కొక్కటి అయితే యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. మా హస్బెండ్ అంటారనమాట, కొంటా కానీ మళ్ళీ ఎందుకు అలాగా యూజ్ చేయవు అని ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసాను కదా, ఆయిల్ వేసిన తర్వాత ఈ పచ్చి ముక్కలను అయితే వేసేసానండి. అలాగే ముందు ఆయిల్ వేసిన తర్వాత దంచిన వెల్లుల్లిగుడ్లు అయితే వేసుకున్నాను. దంచిన వెల్లుల్లిగుడ్లు వేసుకొని తర్వాత వెంటనే ముక్కలు వేసేసుకుని సిమ్లో పెట్టేసుకుంటే ఇంకా అది అలా వేగుతుందండి. మూత అయితే పెట్టకూడదు, కొద్దిగా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇక్కడ పప్పు అయిపోయింది కదా, ఒకసారి అయితే బాగా కలిపేసుకుంటున్నాను. కలిపేసుకొని దీనికి పోపు అయితే పెట్టేస్తే పక్కనైతే పెట్టేసుకుంటాను. మనకి ఇవి ఇంకా దుంపలు అనేవి వేగినాయండి. వేగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. స్మెల్ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది, దుంపలకు కూడా బాగా పట్టి బాగుంటుందండి. ఇప్పుడు కరివేపాకు వేసి వేపాం కదా, వేపిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంటే మనం స్టవ్ ఆఫ్ చేయడానికి ఇంకా ఒక 2 నిమిషం లేదా 2 నిమిషాలు ఉందనగా చేసి మనం సాల్టు అలాగే కారం వేసుకొని కలిపేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇంక ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియో అయితే నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పాను కదండి, అక్కడ వీడియో అయితే నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఈవినింగ్ దీపావళి అనేది మేము ఏ విధంగా చేసుకున్నాము అని చెప్పేసి కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకుంటాను. అప్పుడు చూస్తాను.